టీ20 వరల్డ్ కప్ లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ జింబాబ్వే మ్యాచ్లు నేడు చెన్నై వేదికగా తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో రెండు జట్లకు గెలుపు కీలకం కానుంది. సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ ను ఖచ్చితంగా గెలిచి తీరాలి. అయితే నేటి మ్యాచ్ లో కొన్ని మార్పులు చేర్పులతో టీమిండియా బరిలోకి దిగనుంది. ఇక జింబాబ్వేపై దక్షిణాఫ్రికా మంచి రన్ రేట్ తో విజయం సాధించాయి. ఇక భారత్ జింబాబ్వేపై మంచి రన్ రేట్ తో గెలవాలి. జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించింది. దక్షిణాఫ్రికా మొన్నటి జింబాబ్వే మ్యాచ్ లో రాణించింది. ఇక ఇవాల్టి మ్యాచ్ లో గెలవకపోతే ఆతిథ్య దేశం సెమీస్ కు చేరుకోకుండానే నిష్క్రమించాల్సి వస్తోంది. అందుకే ఈ మ్యాచ్ జింబాబ్వే కంటే భారత్ కు అత్యంత కీలకం కానుంది. టీ20 వరల్డ్ కప్ లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. భారత జింబాబ్వే మ్యాచ్లు నేడు చెన్నై వేదికగా తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో రెండు జట్లకు గెలుపు కీలకం కానుంది. ఇక ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ వేణు గారు. వేణు గారు, వెల్కమ్ టు మెకానైన్ టీవీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నమస్తే సార్. ఈ రోజు టీ20 వరల్డ్ కప్ లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం మీరు ఏం చెప్తారు? నమస్తే అందరికీ నమస్తే. ఈ మ్యాచ్ గురించి డూ ఆర్ డై వరకు వచ్చింది ఇది. బికాస్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాతో ఓడిపోవటం అనేది కొత్త కాదు. బట్ ఆ విధంగా ఓడిపోవటం, మన టీం ఓడిపోవటం అన్యాక్సెప్టబుల్. ఆ విధంగా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బుమ్రా కూడా అదే షాట్ లో అవుట్ అయ్యాడు. ఇప్పుడు ముగ్గురు బ్యాట్స్మెన్ అపోజిట్ షాట్ లో అవుట్ అయ్యారంటే అర్థం ఉంది. బట్ ద హోల్ టీమ్ దట్ డే వాళ్ళు గ్రౌండ్కి వచ్చినట్టు కనిపించలేదు నాకు ఎక్కడ. సో ఈ డూ ఆర్ డై కాంటెస్ట్ డెఫినెట్ గా జింబాబ్వే కట్ట మన టీం చాలా సుపీరియర్, అన్ని విధాలుగా సుపీరియర్, అండ్ వీ షుడ్ విన్. పర్టికులర్ గా ఆఫ్టర్ వాట్ వెస్టిండీస్ డిడ్ టు జింబాబ్వే మన టీం గెలవాలి. యాక్చువల్లీ ఒక విధంగా వెస్టిండీస్ టీం మనకి ఫేవర్ చేసింది. మనం జింబాబ్వేని కన్విన్సింగ్ గా మనం ఓడించగలిగితే నెక్స్ట్ మ్యాచ్ కూడా వెస్టిండీస్ తో కన్విన్సింగ్ గా గెలవగలిగితే ఆ రన్ రేట్ కూడా పెరుగుతుంది, మన అవకాశాలు కూడా చాలా పెరుగుతాయి. సౌత్ ఆఫ్రికాతో ఓటమి తర్వాత ఒత్తిడిలో ఉన్న జట్టును సూర్యకుమార్ ఎలా మోటివేట్ చేయగలరంటారు? ఒత్తిడిలో ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే ఒత్తిడి కొద్దిగా ఉండొచ్చు, కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ పర్ఫార్మెన్స్. మన సౌత్ ఆఫ్రికాతో 12 మ్యాచ్ల తర్వాత ఫస్ట్ టైం మనం వరల్డ్ కప్ లో ఓడిపోయాం. సో అంత క్రిటికల్ గా ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఈ టీం ఇంతకు ముందు కూడా చూసాం మనం, క్రంచ్ మ్యాచెస్ లో రికవరీ ఈ టీం కంటే బెటర్ ఏ టీం చేయట్లేదు. అందుకని ఈ టీం వరల్డ్ నెంబర్ 1. కొద్దిగా జాగ్రత్తగా ఆడాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టు అందరూ ఎక్స్పర్ట్స్ కూడా ఇండియన్ టీం ఈజీగా గెలుస్తుంది, కనీసం కంఫర్టబుల్ గెలుస్తుంది అన్నారు. అప్పుడు కూడా అదే మాట అన్నాను. 50 for 1 ఈజ్ బెటర్ దెన్ 65 for 2. వికెట్స్ కోల్పోకూడదు, ఇంపార్టెంట్ వికెట్స్ కోల్పోకూడదు. పార్ట్నర్షిప్స్ తయారు చేయాలి. 3 పార్ట్నర్షిప్స్ తయారు చేస్తే మనకు మంచి స్కోర్ వస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా పార్ట్నర్షిప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ తనదైన శైలిలో మెరుపు ఆరంభాన్ని ఇవ్వలేకపోవడం టీం కు మైనస్ అవుతుంది అంటారా? అయ్యింది, చూసాం, ఇంతకు ముందు కూడా చూసాం. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఇన్నింగ్స్ లో ఎర్లీగా అవుట్ అవ్వలేదు. హీ హ్యాడ్ ది ఛాన్స్ టు మేక్ అ రికవరీ. ఇషాంత్ కిషన్ కూడా ఈ ప్లేడ్ అ వెరీ బ్యాడ్ షాట్. పిచెస్ ఆ హిట్టింగ్ సపోర్ట్ చేయనప్పుడు సింగిల్స్ తీసుకోవటం, అవకాశం దొరికినప్పుడు ఫోర్స్ కొట్టడం, సిక్స్లు అవాయిడ్ చేయాలి. నేను మన కేరళ ప్లేయర్స్ కూడా ప్రతిసారి చెప్తూ ఉంటాను ఏంటంటే, నాకు ఫస్ట్ 10 overs లో ఎక్కువ ఫోర్స్, 80% ఫోర్స్, 20% సిక్సెస్ కావాలి.
ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ 5 overs లో 50% ఫోర్స్, 50% సిక్సెస్. లాస్ట్ 5 overs లో అయితే 80% సిక్సెస్, 20% ఫోర్స్. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్పిన్నర్లు జింబాబ్వే బ్యాటర్లను కట్టడి చేయడంలో ఎవరి పాత్ర కీలకం అంటారు? సౌత్ ఆఫ్రికాతో ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మెయిన్ ఇప్పుడు ఇఫ్ దే కమ్ విత్ అ ప్లాన్ అయితే ఏంటంటే సౌత్ ఆఫ్రికా దగ్గర జింబాబ్వేతో కంపేర్ చేస్తే చాలా ఫైర్ పవర్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంక్లూడింగ్ దర్ కెప్టెన్ హూ ఇస్ ఇన్ టాప్ ఫామ్. సో ఏంటంటే స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి విల్ అగైన్ బికమ్ అ ట్రంప్ కార్డ్. వన్ ఆఫ్ మ్యాచెస్ మన ఆయన అటాక్ చేశారు కాబట్టి సౌత్ ఆఫ్రికాకి మన మీద పట్టు చాలా వచ్చింది. బట్ జింబాబ్వే దగ్గర అంత బలం ఉందని నేను అనుకోవట్లేదు. సో స్పిన్నర్స్ విల్ డూ వెల్. వరుణ్ చక్రవర్తి విల్ బి ఇంపార్టెంట్. వాషింగ్టన్ సుందర్ని తీసుకున్న తర్వాత ఇంచుమించు అంత బౌలింగే చేయించలేదు. దట్స్ వన్ ఆఫ్ ద మిస్టేక్స్ ఇన్ ది స్ట్రాటజీ. మీరు తీసుకున్న టీంని ట్రస్ట్ చేయాలి. కెప్టెన్ రజా ఒంటి చేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగలిగాడు. మరి అతని కోసం మన బౌలర్ల దగ్గర ఉన్న ప్రత్యేక ప్లాన్ ఏంటి అంటారు? ఆయన్ని ఇఫ్ యూ డోంట్ గెట్ హిమ్ అవుట్ ఎర్లీ, ఆయన రెండు విషయాలు చేస్తాడు. రజా ఈ స్కోర్స్ వెల్. ఆయనతో ఇద్దరు ముగ్గురుతో పార్ట్నర్షిప్, చిన్న చిన్న పార్ట్నర్షిప్స్, ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్స్ తీసుకొస్తాడు. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ అండ్ ఎక్సలెంట్ టెంపరమెంట్. వీ మస్ట్ లెర్న్ ఫ్రమ్ సికందర్ రజా. అందుకనే వన్ ఆఫ్ ది బెటర్ ప్లేయర్స్ ఇన్ ది వరల్డ్. జింబాబ్వే ఇంత దూరం వచ్చిందంటే కనీసం 60% కారణం ఆయన, లీడర్షిప్ ప్లస్ బ్యాటింగ్. సో ఏంటంటే ఆయన యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవుట్ చేయాలి. లేకపోతే కనుక ఇఫ్ ఈస్ దేర్ ఫర్ అట్లీస్ట్ 5 overs చాలా డ్యామేజ్ చేయగలరు సికందర్ రజా. తిలక్ వర్మ కావచ్చు, అలాగే సంజు సామ్సన్ కావచ్చు, ఇటువంటి ప్లేయర్లు కీలక సమయంలో వికెట్లు పారేసుకోవటం ఆందోళన కలిగిస్తుందంటారా? ఖచ్చితంగా సంజు సామ్సన్ లేడు కాబట్టి వికెట్స్ పడ్డాయని కొందరు అంటారు. ఇక్కడి నుంచి మాట్లాడడం చాలా ఈజీ అండి. ఒక ప్రాబ్లం అయితే నాకు కనిపించింది. తిలక్ వర్మ వీళ్ళందరూ టాప్ ఆర్డర్, ఇషాంత్ కిషన్, అభిషేక్, వీళ్ళందరూ ది కైండ్ ఆఫ్ రెక్లెస్ షాట్స్ దే ప్లేడ్. అంటే బయట నుంచి క్లియర్ గా కనిపించింది ప్లాన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనే అటాక్ ని ఆపకూడదని. అలాంటి పిచ్చెస్ మీద అలాంటి స్ట్రాటజీ ఎక్కర్లేదు. సో ఏంటంటే రెక్లెస్ అటాక్ చేయాల్సిన అవసరం లేకుండా, మనం ఎవరో క్యాప్టెన్ అన్నాడు, మనం 180 చేయటానికి పోయి మనం 130లో ఎండ్ అవ్వకూడదు. మనం టార్గెట్ మధ్యలో కూడా కొద్దిగా మోడిఫికేషన్, ప్లానింగ్ అవన్నీ ఆ డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. క్యాంప్ తోనూ మధ్యలో ఉన్న బ్యాటర్స్ తోనూ జరుగుతూ ఉంటాయి. సో కొద్దిగా జాగ్రత్తగా ఎంత మనం చేయగలం దాని మీద ఒక 20 పెట్టుకోవాలి. కానీ మనం అప్పర్ స్కోర్ నుంచే ఇంకో 20-40 అనుకుంటే కష్టం. స్కోర్ ప్లానింగ్, అల్టిమేట్ స్కోర్ ప్లానింగ్ కూడా అది ఆ అడ్జస్ట్మెంట్స్ చిన్న చిన్నవి చేసుకుంటూ, ఇంత మంచి బ్యాటింగ్ లైనప్, ద బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఇన్ ది వరల్డ్, అది కూడా చేయలేకపోతే వరల్డ్ కప్ ఎలా గెలుస్తారు? చేయగలుగుతారని నాకు చాలా నమ్మకం. వెనుగారు, కేవలం గెలిస్తే సరిపోదు, సెమీస్ చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఉంది అంటున్నారు. మరి దీనికోసం ఏం చేయాలి? యాక్చువల్లీ 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి భారీ తేడాతో అంటే చాలా ప్రెషర్ వచ్చేస్తుంది. సో ఏంటంటే సపోజ్ మనం 80 runs తో గెలవాలనుకోండి, 80 runs గ్యాప్ తో ఈ మ్యాచ్ లో గెలవాలనుకోవటం తెలివి తక్కువ పని. 40-45 runs గ్యాప్ తో ఈ మ్యాచ్ గెలిచి 40-45 runs గ్యాప్ తో నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే చాలు. సో ఏంటంటే ఆ కొద్దిగా ఇది క్లెవర్ ప్లానింగ్ చేయాలి. అనవసరమైన ఉద్రేకం అక్కర్లేదని నేను అంటున్నాను. ఇక్కడ రోహిత్ లేని ఈ జట్టులో సీనియర్ ప్లేయర్లుగా హార్దిక్ తన బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేరుస్తారంటారా? చేస్తాడు. ఒక ఫెయిల్యూర్ అందరికీ అయిపోయింది. ఎవరెవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళందరికీ. సూర్యకుమార్ యాదవ్ కూడా ఫెయిల్ అయ్యాడు. చాలా రేర్ ఫెయిల్యూర్ ఈ మధ్యన మనం చూస్తున్నాం. సో ఏంటంటే ఫెయిల్యూర్ అయిపోయింది. ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ సక్సెస్. ఫార్చునేట్లీ సౌత్ ఆఫ్రికా మనకి 3వ మ్యాచ్ 2వ మ్యాచ్ అయ్యి ఉంటే చాలా ప్రాబ్లం అయిపోయింది. సో పెద్ద ప్రాబ్లం మనం ఆల్రెడీ మన పక్కన పెట్టేశాం కాబట్టి ఈ 2 టీమ్స్ తో ఈజీగా గెలుస్తుందని నా నమ్మకం. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఫస్ట్ బౌలింగ్ చేసినా కొద్దిగా ఆ టార్గెట్ ప్లానింగ్ కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి జట్లను ఓడించి సూపర్ 8కి వచ్చిన జింబాబ్వేను ఏ విధంగా ఎదుర్కోవాలంటారు? మీకు అదే చెప్తున్నారు. సపోజ్ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక పిచ్ కండిషన్స్ బట్టి, ఇప్పుడు సడన్ గా ఒక 250 runs చేసిన వెస్టిండీస్ లాగా అంత మంచి పిచ్ దొరికితే కనుక ఈ మన బ్యాటింగ్ లైనప్ కంటే బెటర్ బ్యాటింగ్ లైనప్ లోకంలో లేదు. అప్పుడు అలాంటి అప్రోచ్ సౌత్ ఆఫ్రికాతో ఆ టైప్ ఆఫ్ బ్యాటింగ్ అప్రోచ్ అలాంటి పిచ్ మీద వర్కౌట్ అవుతుంది. సో పిచ్ బట్టి
టార్గెట్ చేసుకోవాలి. ఆ, చేసుకుంటారు. ఈ టీం మీదైతే నమ్మకం ఉంది. మనం ఈగో అంటున్నాం, అరగంట్ అంటున్నాం కాదండి. అది ఓడిపోయిన తర్వాత మనం మాట్లాడుతున్నది చాలా ఈజీ. ప్రతి టీం ఓడిపోతుంది. కొత్త ఏం లేదు దాంట్లో. గారు ఒకసారి మనం రింకు సింగ్ గురించి మాట్లాడదాం. రింకు సింగ్ నుండి మనం ఆశిస్తున్న ఆ ఫినిషింగ్ టచ్ ఈ మ్యాచ్ లో వస్తుందంటారా ఖచ్చితంగా? రావాలి. రింకు సింగ్ కూడా చాలా మెచ్యూర్, చాలా తెలివైన, మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ మనిషి. ఇప్పుడు ఆయన ఏ కారణం వల్ల అయితే ఆయన ఇంటికెళ్ళి వచ్చాడో, హిస్ ఫాదర్ ఈస్ నాట్ వెల్. అసలు ఆయన వెళ్ళాల్సిన అవసరం వచ్చిందంటే దట్ మీన్స్ హిస్ ఫాదర్ ఈస్ నాట్ వెల్. ఆ టెన్షన్‌లో ఉన్నట్టు కనిపించాడు. జనరల్‌గా చాలా మంచి టెంపరమెంట్ ఉన్న బ్యాటర్. ఆ మ్యాచ్‌లో చాలా ఎర్లీగా వచ్చేసాడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు 3 ఓవర్స్ మిగిలిపోయినప్పుడు వచ్చే అలవాటు ఉన్న తర్వాత 7 ఓవర్స్ ఉన్నప్పుడు వస్తే గనక యువర్ అప్రోచ్ విల్ బి స్లైట్లీ కొద్దిగా కన్‌ఫ్యూజింగ్ గా ఉంటుంది. సో ఏంటంటే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇంటూ ప్లేస్. రింకు సింగ్ డెఫినెట్ గా మనకి ఒక 20-25 రన్స్ ఎండ్ లో ఇస్తాడని నా నమ్మకం. వెస్టిండీస్ తో తదుపరి మ్యాచ్ ఉండగానే ఈ రోజే సెమీస్ బెర్త్ ను సేవ్ చేసుకోవటం భారత్ కు సాధ్యమేనా? సహజంగానే అలా ఆలోచించకూడదు. అదే చెప్తున్నా కదా! అతియాస కోసం పోకూడదు ఇప్పుడు. కొద్దిగా మెచ్యూర్ గా, ప్రాగ్మాటిక్ గా ఆలోచించి మనం 70% టార్గెట్ ఈ మ్యాచ్ లో మనం మనం సంపాదించేసి మిగతా 30% టార్గెట్ నెక్స్ట్ మ్యాచ్ లో సంపాదించగలిగితే చాలు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ప్రెషర్ తీసుకోకూడదు. నేచురల్ గా చేయాలి. వెనుగరు ఈ మ్యాచ్ లో తుది జట్టులో ఇవాళ ఏమేం మార్పులు ఉండే అవకాశం ఉంది అంటారు? ఇప్పుడు మార్పులు సంజు శాంసన్ ని 3 మ్యాచ్ల నుంచి తీసుకోవాలంటున్నారు, తీసుకోవట్లేదు. సో ఏంటంటే ఏమవుతుందంటే మార్పులు చేయకూడదని నా నమ్మకం. అప్రోచ్ ని మార్చాలి. ఇప్పుడు పర్సనల్ తో ప్రాబ్లం కాదు, ప్లాన్ తో ప్రాబ్లం ఉంది. సో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. అంటే మేబీ సంజు శాంసన్ మే కమ్ ఇన్ ప్లేస్ ఫర్ తిలక్ వర్మ, బట్ ఐ డోంట్ థింక్ దట్స్ అ గుడ్ చాయిస్. ఎందుకంటే తిలక్ వర్మ ఈజ్ లోవర్ ఆర్డర్ ప్లేయర్. మన ఫస్ట్ డౌన్ లో ప్లే చేస్తున్నాం కానీ సంజు శాంసన్ ఇప్పుడు తీసుకురావడం అనేది చాలా తెలివైన పని కాదు. చాలా ఎక్కువ ప్రెషర్ ఉంది. తప్పకపోతే తీసుకురావాలి కానీ ఉన్న పర్సనల్ ని టీమ్ లో మార్పులు చేయకూడదు. దట్స్ మై బిలీఫ్. అప్రోచ్ ని మార్చాలి. వెనుగరు మొత్తానికి ఇవాల్టి మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ ఎవరు? ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా సూర్యకుమార్ యాదవ్ అండ్ టీమ్ కి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే యాడెడ్ ఫ్యాక్టర్ ఏంటంటే జింబాబ్వే లాస్ట్ మ్యాచ్ అంత హెవీగా ఓడిపోవటం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఆ విధంగా ఇండియా ఇస్ బిగర్ అడ్వాంటేజ్. మనకి ఆ రన్ రేట్, నెట్ రన్ రేట్ లో ఏదైతే తేడా ఉందో అది రికవర్ చేసే చాలా మంచి అవకాశం. కానీ ఆ విధంగా ఆలోచించకూడదు. దే మస్ట్ అటెంప్ట్ టు విన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఆ అవకాశం అంటే ఆ టైం బట్టి ఆ మిగతా మాడ్యులేషన్ చేసుకుని 40-50 రన్స్ గ్యాప్ తో గెలిస్తే చాలు. చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ప్రెషర్ అనవసరంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు.